సెంట్రల్ మూమెంట్స్ అనే కన్నా మూమెంట్స్ అన్నాం, అంటే సెంట్రల్ మూమెంట్స్ని నాన్ సెంట్రల్ మూమెంట్స్ని కూడా కాలిక్యులేట్ చేయడం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాని కాలిక్యులేట్ చేయాలని కూడా చాలా లెందీగా వస్తుంది. సో అందుకని మనం ఒక కాన్సెప్ట్ని గుర్తు చేసుకోవాలి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ స్కేల్, ఒరిజినల్ వాల్యూ ఎక్స్ఐ అనుకుంటే -e అంటే ఆరిజిన్ చేంజ్ చేయడం, అలాగే స్కేల్ చేంజ్ చేయడం. దాన్ని న్యూ వేరియబుల్ యూఐగా అనుకుని చేస్తాం. అంటే యాక్చువల్గా మనకి నాన్ సెంట్రల్ మూమెంట్స్కి ఫార్ములా ఏంటి, μr' = 1/n Fi di power r. అంటే ఇక్కడ వేర్ di = xi మైనస్ ఏ. ఇదే కదా మనకి నార్మల్ ఫార్ములా. అయితే కనుక నాన్ సెంట్రల్ మూమెంట్స్కి 1/n Fi di power r. di అంటే xi మైనస్ ఏ. అలాగే సెంట్రల్ మూమెంట్స్కి అయితే కనుక μr = 1/n Fi xi మైనస్ x బార్ హోల్ పవర్ r. ఇవి నాన్ సెంట్రల్ మూమెంట్స్కి సెంట్రల్ మూమెంట్స్కి ఒరిజినల్ ఫార్ములాస్. అయితే మనం ఇక్కడ యూఐ అనే ఒక వేరియబుల్ ఏంటి చేంజ్ చేస్తున్నాం, ఆరిజిన్ని స్కేల్ని కూడా చేంజ్ చేస్తున్నాం. అప్పుడు మనం ఈ థీరం సాల్వ్ చేసినప్పుడు మనకి నాన్ సెంట్రల్ మూమెంట్ ఎలా అవుతుందంటే μr' = h⁻r టైమ్స్ 1/n Fi ui పవర్ r. అలాగే సెంట్రల్ మూమెంట్ ఏమవుతుంది, μr = h⁻r 1/n Fi ui మైనస్ u బార్ హోల్ పవర్ r అవుతుంది. సో అంటే ఏంటి, చేంజ్ అయిన తర్వాత ఆరిజిన్ అనేది ఎఫెక్ట్ అవ్వదు కానీ స్కేల్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ డేటాలో కూడా మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. యూజ్ చేసి అప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మనకి ఈజీగా ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ అనేవి ఈజీగా కాల్కులేట్ చేయొచ్చు. దాని నుంచి అంటే ఈ నాన్ సెంట్రల్ మూమెంట్స్ని యూజ్ చేసుకుని సెంట్రల్ మూమెంట్స్ని కూడా మనం కాల్కులేట్ చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మనకి μr' అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ μ1' కావాలనుకోండి. μ1' = ఏమవుతుంది, h⁻r అంటే h⁻1 1/n Fi ui పవర్ 1. అలాగే μ2' కావాలంటే ఏం చేస్తాం, h⁻r అంటే h² 1/n Fi ui². అలాగే μ3' అంటే h³ 1/n Fi ui³. అలాగే μ4' h⁻4 టైమ్స్ 1/n Fi ui పవర్ 4. సో ఇప్పుడు మనం టేబుల్లో చేయాల్సింది ఏంటి, Fi ui వాల్యూ కావాలి, Fi ui², Fi ui³, Fi ui పవర్ 4. ui మీన్స్ xi మైనస్ a/h. ఏ కాన్సెప్ట్ ఇది, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ అనేవి మనకి ఇచ్చిన డేటాలో ఉంటుందమ్మా. సో మిడ్ వాల్యూ అంటే ఏం కాల్కులేట్ చేయాలి, 0 + 10/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో 0 + 10/2 5. సో మిడ్ వాల్యూ 5 కదా. సో ఇక్కడ ఏంటి, క్లాస్ ఇంటర్వెల్ 10 కదా. సో క్లాస్ లెంత్ ఆఫ్ ది క్లాస్ 10 కాబట్టి 5 + 10 15, 15 + 10 25, 25 + 30. సో అలా అన్నీ కూడా 10 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనమ్మా, యూఐ వాల్యూస్. యూఐ వాల్యూ అంటే ఏంటి, xi మైనస్ a/h. ఇక్కడ xi వాల్యూ 5 మైనస్ ఏ ఏంటి, ఆరిజిన్ని చేంజ్ చేయడం కదా. ఈ ఆరిజిన్ చేంజింగ్ అంటే ఎనీ వాల్యూ తీసుకోవచ్చు. సో నేను ఏమనుకున్నానంటే ఈ 35ని నేను ఏగా తీసుకున్నాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, xi మైనస్ 35 బై క్లాస్ ఇంటర్వెల్ అంతా 10. సో దీన్ని మనం యూఐ వాల్యూస్ అంటాం. ఫస్ట్ యూఐ వాల్యూ చూద్దాం. ఫస్ట్ మిడ్ వాల్యూ ఎంతమ్మా, 5 మైనస్ 35 బై 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, -3 -2 -1 0 1 2
3 ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తే కనుక మీకు వాల్యూస్ అలా వస్తాయి. సో నెక్స్ట్ ఎఫ్ఐ యూఐ, ఎఫ్ఐ మల్టిప్లైడ్ విత్ యూఐ 2 - 3 -6, 8 × -2 16, 12 × -1 -12, 40 × 0 0, 20 × 1 20, 15 × 2 30, 3 × 3 9. సో అలా ఏంటి ఎఫ్ఐ యూఐ స్క్వేర్, ఓకేనమ్మా, ఎఫ్ఐ యూఐ స్క్వేర్. సో ఇక్కడ దీన్ని స్క్వేర్ చేయకూడదు, ఓన్లీ యూఐని స్క్వేర్ చేసి అప్పుడు ఎఫ్ఐతో మల్టిప్లై చేయాలి. యూఐ ఇది కదా, సో యూఐ స్క్వేర్, యూఐ స్క్వేర్ ఎంత మనకి ఇంటూ ఎఫ్ఐ, ఇంటూ ఎఫ్ఐ ఎంత 2 = 18. ఓకేనా, యూఐని స్క్వేర్ చేయాలి అంటే -3ని స్క్వేర్ చేస్తే 9, 9 × 2 18. అలాగే మళ్ళీ యూఐ స్క్వేర్ అంటే 2కి స్క్వేర్, -2కి స్క్వేర్ 4, 4 × 8 ఎంత 32. అలాగే 1ని స్క్వేర్ చేయాలి, -1 స్క్వేర్ చేస్తే 1, 1 × 12 12. అలాగే 0 స్క్వేర్, సో 0. సో ఎఫ్ఐ యూఐ స్క్వేర్ అంటే యూఐని స్క్వేర్ చేసి ఎఫ్ఐతో మల్టిప్లై చేయాలి. యూఐ -3 స్క్వేర్ 9, 9 × 2 18. అలాగే -2 స్క్వేర్ 4 అవుతుంది, 4 × 8 32. అలాగే -1 స్క్వేర్. ఫైనల్ ఏంటంటే యూని స్క్వేర్ చేసి అప్పుడు ఎఫ్ఐతో మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడ కూడా యూని క్యూబ్ చేసి అప్పుడు ఎఫ్ఐతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ యూఐ పవర్ 4, యూఐ వాల్యూని పవర్ 4 చేసిన తర్వాత ఎఫ్ఐతో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా సమిషన్ ఎఫ్ఐ వాల్యూ =n అవుతుంది. అలాగే సమిషన్ ఎఫ్ఐ యూఐ వాల్యూ, అలాగే సమిషన్ ఎఫ్ఐ యూఐ స్క్వేర్, సమిషన్ ఎఫ్ఐ యూఐ క్యూబ్, సమిషన్ ఎఫ్ఐ యూఐ పవర్ 4. సో ఇప్పుడు మనం ప్రాబ్లం ఏంటి, నాన్ సెంట్రల్ మూమెంట్ని కాల్కులేట్ చేయడం. నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఫార్ములా ఏంటి, నాన్ సెంట్రల్ మూమెంట్స్కి μ1' ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ తర్వాత కదా. సో అప్పుడు మనకేంటి h × 1/n సమిషన్ ఎఫ్ఐ యూఐ. సో ఇప్పుడు చెప్పండి, హెచ్ అంటే మనకి 10 కదా, 10 × ఎఫ్ఐ యూఐ, సమిషన్ ఎఫ్ఐ యూఐ వాల్యూ 25, 25/100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఏంటమ్మా 10 × 25/100, 25 / 100 ఈజ్ ఈక్వల్స్ టు 0.25 × 10 ఈజ్ ఈక్వల్స్ టు. సో ఎంతమ్మా 2.50. అలాగే μ2' ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, h² × 1/n సమిషన్ ఎఫ్ఐ యూఐ స్క్వేర్. సో h² అంటే 10² × 1/n అంటే 1/100 ఇంటూ సమిషన్ ఎఫ్ఐ యూఐ స్క్వేర్ వాల్యూస్ ఎంత 169 × 169. సో కాల్కులేట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 100 క్యాన్సిల్, ఇంక రిమైనింగ్ 169. నెక్స్ట్ μ3' ఈజ్ ఈక్వల్స్ టు h³ × 1/n సమిషన్ ఎఫ్ఐ యూఐ క్యూబ్. h³ ఎంత 10³ × 1/100 ఇంటూ ఎఫ్ఐ యూఐ క్యూబ్, సమిషన్ ఎఫ్ఐ యూఐ క్యూబ్ వాల్యూస్ ఇది. సో 91 దట్ ఈజ్ ఈక్వల్స్ టు. సో చూడండి ఇక్కడ 10² ఇక్కడ 10³ క్యాన్సిల్ అయితే ఇంకా 10 మిగులుతుంది, 9 10. అలాగే μ4' ఈజ్ ఈక్వల్స్ టు h⁴ టైమ్స్ 1/n సమిషన్ ఎఫ్ఐ యూఐ పవర్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు h⁴ అంటే 10⁴ ఇంటూ 1/100 ఇంటూ ఎఫ్ఐ యూఐ సమిషన్ ఎఫ్ఐ యూఐ పవర్ 4 ఎంత 805. సో 805. సో ఇక్కడ 10² అంటే 100 ఉంటుంది. సో ఇది 10² ఇది 10⁴. సో 10² అంటే 100, 100 × 805. సో 80500. సో ఇవన్నీ కూడా ఏంటి నాన్ సెంటర్ మూమెంట్స్ μ1',
mu2 డాష్ mu3 డాష్ mu4 డాష్. ఈ 4 కూడా నాన్ సెంట్రల్ మూమెంట్స్ కదా. ఇప్పుడు సెంట్రల్ మూమెంట్స్ కావాలి అంటే కనుక మనకి ఏంటి సెంట్రల్ మూమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఫార్ములాస్ చూసుకోవాలి. వచ్చిన ఏంటి నాన్ సెంట్రల్ మూమెంట్స్ వాల్యూస్ ఇవన్నీ. సో ఇప్పుడు మనం సెంట్రల్ మూమెంట్స్ని కాల్కులేట్ చేయాలి అంటే కనుక మనం ఏ రిలేషన్ని యూజ్ చేయాలి, సెంట్రల్ మూమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ రిలేషన్ యూజ్ చేసుకోవాలి. ఆ రిలేషన్ ప్రకారం mu1 = 0, mu2 ఫార్ములా ఏంటి mu2 డాష్ మైనస్ mu1 డాష్ స్క్వేర్, mu3 = mu3 డాష్ మైనస్ 3 mu2 డాష్ mu1 డాష్ ప్లస్ 2 mu1 డాష్ క్యూబ్. అలాగే mu4 = mu4 డాష్ మైనస్ 4 mu3 డాష్ mu1 డాష్ ప్లస్ 6 mu2 డాష్ mu1 డాష్ స్క్వేర్ మైనస్ 3 mu1 డాష్ పవర్ 4. ఈ 3 కూడా మనకి ఫార్ములాస్. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం సెంట్రల్ మూమెంట్స్ని కాల్కులేట్ చేయాలి. సెంట్రల్ మూమెంట్స్ని అంటే మన డేటాకి సెంట్రల్ మూమెంట్స్ని కాల్కులేట్ చేయాలి. సో ఇప్పుడు డేటాకి సెంట్రల్ మూమెంట్స్ని కాల్కులేట్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ mu1 = 0, అది అవసరం లేదు. సో mu2 = ఫార్ములా ఏంటి mu2 డాష్ మైనస్ mu1 డాష్ స్క్వేర్. mu2 డాష్ వాల్యూ ఎంత 169 మైనస్ mu1 డాష్ స్క్వేర్ అంటే 2.50 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఏంటమ్మా, సో అగైన్ mu3 వాల్యూ, mu3 ఫార్ములా ఏంటి mu3 డాష్ మైనస్ 3 mu2 డాష్ mu1 డాష్ ప్లస్ 2 mu1 డాష్ క్యూబ్. సో mu3 డాష్ వాల్యూ ఎంత మనకి 910 మైనస్ 3 ఇంటూ mu2 డాష్ 169 ఇంటూ mu1 డాష్ 2.50 ప్లస్ 2 ఇంటూ mu1 డాష్ క్యూబ్, mu1 డాష్ క్యూబ్ 2.50 పవర్ క్యూబ్. సో అప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది చూద్దాం, కాల్కులేట్ చేద్దాం. క్యూబ్ ఓకే మైనస్ 326.25. ఓకే నెక్స్ట్ mu4కి ఫార్ములా ఏంటి mu4 డాష్ మైనస్ 4 mu3 డాష్ mu1 డాష్ ప్లస్ 6 mu2 డాష్ mu1 డాష్ స్క్వేర్ మైనస్ 3 mu1 డాష్ పవర్ 4. సో mu4 డాష్ వాల్యూ ఎంత mu4 డాష్ 80500 మైనస్ 4 ఇంటూ mu3 డాష్ 910 అలాగే mu1 డాష్ 2.50 ప్లస్ 6 ఇంటూ mu2 డాష్ 169 mu1 డాష్ స్క్వేర్ అంటే 2.50 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ mu1 డాష్ 2.50 హోల్ పవర్ 4. సో దాన్ని కాల్కులేట్ చేస్తే ఓకేనా మనకి mu4 వాల్యూ కాల్కులేట్ చేస్తే ఎంత అవుతుందమ్మా 77620.31. దిస్ ఈజ్ ద mu4 వాల్యూ. సో నెక్స్ట్ ఏంటి మనకి కోఎఫిషియన్స్ అంటే బీటా1కి ఫార్ములా ఏంటి mu3 స్క్వేర్ బై mu2 క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు mu3 స్క్వేర్ ఎంతమ్మా మైనస్ 326.25 హోల్ స్క్వేర్ బై mu2 క్యూబ్, mu2 162.75 క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనమ్మా బీటా1 వాల్యూ 0.02. నెక్స్ట్ బీటా2 ఫార్ములా ఏంటి mu4 బై mu2 స్క్వేర్, mu4 వాల్యూ 77620.31 బై mu2 స్క్వేర్ 162.75 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా2 వాల్యూ 2.93. ఓకేనా మనకి కట్టసిస్ చెప్పినప్పుడు బీటా కోఎఫిషియంట్ చెప్తాం. బీటా2 = 3 అయితే కనుక అది మెజోకర్టిక్ అని, బీటా2 ఈజ్ లెస్ దెన్ 3 అయితే కనుక ప్లాటికర్టిక్ అని, బీటా2 ఈజ్ గ్రేటర్ దెన్ 3 అయితే లెప్టోకర్టిక్ అని. ఇక్కడ మన వాల్యూ ఎలా ఉంది బీటా2 = 2.93 ఈజ్ లెస్ దెన్ 3. సో ఇచ్చిన డేటా ఏంటి మనకి కట్టసిస్లో చెప్పాలి అంటే ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ప్లాటికర్టిక్.
ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ప్లాటీకర్టిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇది మనం ఏంటి కర్టసిస్లో చెప్తున్నాం కదా. అదే మనం స్క్యూనెస్లో అది పాజిటివ్ స్క్యూనెస్ నెగిటివ్ స్క్యూనెస్ చెప్పాలి అంటే అది దేని మీద బేస్ అవుతుందంటే μ3 వాల్యూ మీద. ఇప్పుడు μ3 అనేది పాజిటివ్ అయితే కనుక పాజిటివ్ స్క్యూనెస్, μ3 అనేది నెగిటివ్ అయితే కనుక నెగిటివ్ స్క్యూనెస్. సో ఇక్కడ చూడండి మనకి μ3 అనేది నెగిటివ్ వాల్యూ అంటే ఏంటి μ3 ఈజ్ లెస్ దెన్ 0. సో ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ ఏంటి నెగిటివ్ స్క్యూనెస్ అంటే నెగిటివ్లీ స్క్యూడ్. సో అలాగా ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్కి మనం μ3ని బేస్ చేసుకుని అలాగే β2ని బేస్ చేసుకుని ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుంది ప్లాటీకర్టికా లేకపోతే స్క్యూనెస్ కర్టసిస్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.